తెలగ కులస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ బీసీ జాబితాలో తెలగ కులాన్ని చేర్చాలనే ఆశయంతో ఉత్తరాంధ్ర తెలగ కుల ఆత్మగౌరవ పాదయాత్ర చేపడుతున్నట్లు పాదయాత్రను చేపడుతున్న విజయనగరం జిల్లా తెలగ కుల నాయకుడు పల్లంట్ల వెంకటరామారావు పేర్కొన్నారు. ఆదివారం ఇచ్చాపురం నుండి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వరకు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1962 వరకు తెలగ కులస్తులు బీసీ జాబితాలో ఉండేవారని, తర్వాత బీసీ జాబితా నుంచి తొలగించబడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలగ కులస్తులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని, ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది తెలగ కులస్తులు ఉన్నారని, వారిలో 90% దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారని అన్నారు. అన్ని రకాలుగా తెలగ కులస్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని, తెలగ కులస్తులకు న్యాయం చేసేందుకు ఈ పోరాటం ప్రారంభించామని, తెలగ కులస్తులు బీసీ హోదా సాధించేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని అన్నారు. అనంతరం తెలగ కులస్తులతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు సుమారు 1500 మంది తెలగ కులస్తులు హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, నిర్లక్ష్యానికి గురైన తెలగ కులస్తుల అభ్యున్నతి కోసం బీసీ హోదా సాధించిన తర్వాతే వారికి అద్భుతమైన భవిష్యత్తు అందించేందుకు ఈ పోరాటం చేస్తున్నానని, తనకు అందరూ పూర్తిగా ప్రోత్సాహం సహకారం అందించాలని కోరారు. అనంతరం ఇచ్చాపురం పట్టణంలోని శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం రోడ్డు నుంచి లడ్డుకుట్టి తులసమ్మ గుడి వరకు పీవీఆర్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో వందల సంఖ్యలో తెలగ కులస్తులు ఆయన వెంట నడిచారు. తెలగ కులస్తులను బీసీలో చేర్చాలి అంటూ నినాదాలు చేశారు. తెలగ కులస్తులు భారీ స్థాయిలో ఆయన పాదయాత్రకు స్వాగతం పలికారు. పూలదండలు వేసి పూల జల్లుతో పాదయాత్రలో ముందుకు నడిచారు. ఘనంగా స్వాగతం. పాదయాత్ర ప్రారంభోత్సవానికి పల్లంట్ల వెంకటరామారావు సుమారు 100 కార్ల కాన్వాయ్తో ఇచ్చాపురం విచ్చేశారు. అమ్మవారి ఆలయం వద్ద ఇచ్చాపురం తెలగ కుల సంక్షేమ సంఘ ప్రతినిధులు మేళతాళాలతో స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. అమ్మవారి ఆలయం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో పల్లంట్ల వెంకటరామారావు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా తెలగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్ది లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం తెలగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రొక్కం సూర్యప్రకాశ్రావు, ఉత్తరాంధ్ర కుల ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెద్ది రమ్మూర్తి, శ్రీకాకుళం జిల్లా తెలగ యువత నాయకులు త్రిపురాణ రాజేంద్రదాస్, ఇనుమల జనార్దన్, ఉత్తరాంధ్ర నాయకులు బొమ్మ వెంకటేశ్వరరావు, అల్లాడి శ్రీనివాసరావు, మంగం శ్రీనివాసరావు, ఇచ్చాపురం నాయకులు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి, కట్ట సూర్యప్రకాశ్, ముత్యాల శ్రీను, ఆరుమూరు విజయ్ కుమార్, వాంద్రాసి జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 90% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని తెలిసి చాలా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలగ కులానికి బీసీ రిజర్వేషన్ చాలా అత్యవసరం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది తెలగ కులస్తులు ఉన్నారు. వీరు రెక్కాడితే కానీ డొక్కాడి పరిస్థితిలో ఉన్నారు. వీరి యొక్క ఆత్మధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న మా యొక్క రిజర్వేషన్ 1962 వరకు కూడా తెలగ రిజర్వేషన్ ఉండేది తెలగానికి. కానీ ఆ తర్వాత ఆ బీసీ రిజర్వేషన్ నుంచి ఈ తెలగ కులాన్ని తప్పించి ఓసీలో వేయడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచే మా యొక్క జీవనశైలి పతనమయం మొదలైందని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలో 90% చాలా 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 పేద పరిస్థితుల్లో ఉన్నారు. మీరు కనీసం చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర నుంచి వలసల్లి బతుకు జీవడానికి పట్ట పెట్టుకుని పట్ట చేరుకోవడమని వలస వెళ్ళిన
ఈ యొక్క పరిస్థితుల్లో చాలా మంది స్టూడెంట్స్ కూడా 95 మార్కులు వచ్చినా సరే కనీసం ఎటువంటి ఉద్యోగ అవకాశం లేక, అలాగే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం లేక మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరి తల్లుల కన్నీట వదంతులు వారి యొక్క బాధలు చూసి ప్రభుత్వానికి మేము చాలా వెనకబడి ఉన్నాం, మా యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మా యొక్క పొలాన్ని బీసీలో చేర్చి మాకు ఒక ధరల పార్టీని ఏర్పాటు చేసి ఈ యొక్క మేము మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క సభముఖంగా ఈ యొక్క పాదయాత్ర ముఖంగా తెలియజేయాలని ఒక ఉద్దేశంతో అప్పుడైనా సరే ప్రభుత్వాలు మా వైపు కన్నెత్తి చూస్తాయి, కనీసం కలకరించిపోతాయని ఒక ఉద్దేశంతో ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ఈ ఇచ్చాపురంలో మొదలై పాయకరపేట వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వాలు కంపల్సరిగా రాజకీయ పార్టీలు మా యొక్క దేశస్థితిని గమనించి మాకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మీ అన్ని రాజకీయ పార్టీలు కూడా సమయంగా ఒకవేళ మాకు రిజర్వేషన్ కలిగించకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. తీవ్రతరం అంటే సివిల్ వారంటీ ఎలా ఉంటుందో అలా చూపిస్తాం. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆలోచించాలి. తెలంగాణ పాపం చాలా పేద స్థితిలో ఉన్నారు, మీరు కొత్త చేపట్టులు వసపోతున్నారు, వీరికి బీజేపీ కల్పించాలి. స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు, ఉద్యోగులాగా పాపం డిగ్రీ కాదు ఎంఏలు పీహెచ్డీ చేసి కూడా కూలి పనికి వెళ్లే పరిస్థితి దాపడింది. ఈ రోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతులని ఆత్మహత్య చేసుకున్న తల్లుల ఆవేదన నుంచి వచ్చినదే ఈ పాదయాత్ర చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూ సర్వీస్ కూడా ఇచ్చారు మాకు, కానీ అది ఎట్టి పరిస్థితులు సాగట్లేదు. ఎందుకంటే అది సుమారు 12 లక్షల